డిసెంబర్ 16థ్ జరిగిన అన్ని క్రికెట్ మ్యాచెస్ యొక్క రివ్యూస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా మన డొమెస్టిక్ టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 4 మ్యాచ్‌లు జరిగినాయి నిన్న. ఇది సూపర్ లీగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి. ఫస్ట్ మ్యాచ్ మధ్యప్రదేశ్‌కి, పంజాబ్‌కి జరగగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ 2 వికెట్స్ తేడాతో గెలిచింది. కేకేఆర్ ఫినిషర్ అయిన రమణ్‌దీప్ సింగ్ పంజాబ్ తరపున ఆడుతున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సెకండ్ మ్యాచ్ రాజస్థాన్‌కి, ముంబైకి జరగగా 3 వికెట్స్ తేడాతో ముంబై గెలిచింది. సీఎస్‌కే న్యూ పిక్ అయిన సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 77 రన్స్ స్కోర్ చేశాడు. ఆంధ్రాకి, జార్ఖండ్‌కి థర్డ్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో 9 రన్స్ తేడాతో ఆంధ్ర గెలిచింది. మన ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. హర్యానాకి, హైదరాబాద్‌కి జరిగిన ఫోర్త్ మ్యాచ్‌లో ఏకంగా 124 రన్స్ తేడాతో హర్యానా గెలిచింది. హర్యానా ప్లేయర్ అయిన సమత్ ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నిన్న జరిగిన అండర్ 19 మ్యాచెస్ చూస్తే ఫస్ట్ మ్యాచ్ మన ఇండియాకి, మలేషియాకి జరగగా 315 రన్స్ తేడాతో ఇండియా గెలిచింది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అభిన్ కుండు 209 రన్స్ స్కోర్ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. మరొక మ్యాచ్ పాకిస్తాన్‌కి, యూఏఈకి జరగగా 70 రన్స్ తేడాతో పాకిస్తాన్ గెలిచింది. పాక్ బౌలర్ శుభన్ 4 వికెట్స్ తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. నిన్న జరిగిన బిగ్ బ్యాష్ చూస్తే లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్స్ అయిన సిడ్నీ థండర్ అండ్ హాబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ హాబర్ట్ హరికేన్స్ 4 వికెట్స్ తేడాతో గెలిచింది. ఇంగ్లీష్ ప్లేయర్ క్రిస్ జార్డన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్‌తో ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఉమెన్స్ ఓడిఐ మ్యాచ్ చూస్తే సౌత్ ఆఫ్రికాకి, ఐర్లాండ్‌కి మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా 74 రన్స్ తేడాతో గెలిచింది. సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ లారా వల్బెట్ మళ్ళా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈ మ్యాచ్‌లో కూడా. నిన్న జరిగిన డీపీ వరల్డ్ ఐఎల్ టీ20 మ్యాచ్ చూస్తే అబుదాబి నైట్ రైడర్స్, డెజర్ట్ వైపర్స్‌కి జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనే చెప్పొచ్చు. కేవలం 1 రన్ తేడాతో అబుదాబి గెలిచింది. యూఏఈ బౌలర్ అజయ్ కుమార్ లాస్ట్ ఓవర్‌లో 12 రన్స్ డిఫెండ్ చేసుకున్నాడు. అయితే మన ఎస్ఆర్‌హెచ్ రీసెంట్ పిక్ అయిన లియామ్ లివింగ్స్టన్ ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్